నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. మనందరికీ తెలుసు, జనరల్గా పెట్టుబడి అనేటప్పటికీ అందరికీ ముందు గుర్తొచ్చేది బంగారం, భూమి. ఖచ్చితంగా ఈ రెండింటిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పటికీ లాస్ అవ్వం. పైగా మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా మనం ఒక భరోసా కల్పించే వాళ్ళం అవుతాం. సో దీంట్లో ఎక్కువగా ఎప్పుడు ఇన్స్టెంట్గా డబ్బులు కావాలన్నా బంగారం అనేది మంచి ఇన్వెస్ట్మెంట్, ఇది అందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో ఒక సొంత ఇల్లు అనేది ఒక బిగ్ డ్రీమ్. దాంతోపాటు ఒక ప్రౌడ్నెస్ కూడా ఉంటుంది, ఒక భరోసా ఖచ్చితంగా తీసుకోవచ్చు. అది ఏ వర్గం వారైనా కావచ్చు. అది ఇప్పుడే వెళ్తామా, ఇప్పుడే కొనొచ్చా, లేకపోతే ఫ్యూచర్ పెట్టుబడిగా తీసుకోవచ్చా అనేది అది మీ ప్లాన్ బట్టి ఉంటుంది. కానీ లైఫ్ మార్ట్ డెవలపర్స్ అనేది గత 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఒక జోనర్ని వాళ్ళు టార్గెట్ చేయరు. పేద మధ్య తరగతి వారు ఎవరైనా, ప్రతి ఒక్కరికి ఓన్ హౌస్ ఉండాలి, ఒక సొంత ఇల్లు అనేది ఒక బిగ్ డ్రీమ్గా ఉంటుంది. కాబట్టి దాన్ని నెరవేర్చడంలో వాళ్ళు కూడా సూపర్ సక్సెస్గా రన్ అవుతున్నారు. ప్రెసెంట్ జస్ట్ మనతో పాటు మాట్లాడడానికి లైఫ్ మార్ట్ డెవలపర్స్ డైరెక్టర్స్ బాలాజీ గారు, గోవింద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు పెట్టొచ్చా, ఎక్కడ పెట్టొచ్చు, ఎక్కడ కొంటే మంచిది, ఇట్లా చాలా డౌట్స్ నాకు కూడా ఉన్నాయి. అందుకే వాళ్ళతో మాట్లాడడానికి వచ్చేసాను. మాట్లాడదాం. నమస్తే బాలాజీ గారు. నమస్తే గోవింద్ గారు. నమస్తే లక్ష్మి గారు. ఎలా ఉన్నారు? మీరు బాగుండాలండి. మీరు బాగుంటేనే చాలా మందికి బిగ్ డ్రీమ్ ఏదైతే ఉందో అది సాకారం అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తూ ఉంటాం, చిన్న నుంచి పెద్ద ప్రాజెక్ట్స్ వరకు సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అయితే ప్రతిసారి అందరిలో డౌట్ ఏంటంటే, ఒక రూపాయి మనం పెట్టుబడి పెట్టినప్పుడు అది మనకి తిరిగి ఏమిస్తుంది అనేది ఆలోచన. సో అలానే భూమి కొనేటప్పుడు కూడా మనం చేస్తున్న ప్లాన్ కరెక్టేనా కాదా, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు, ఇంకో 10 మందితో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. సో ప్రెసెంట్ ఎట్లా నడుస్తుంది రియల్ ఎస్టేట్? చాలా బాగా నడుస్తుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రజెంట్ ఏంటంటే విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి, చేసుకోవడం కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ విశాఖపట్నం రానున్న రోజుల్లో చాలా హైలీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇండియాకి ఒక గ్రోత్ ఇంజిన్గా, ఒక గ్రోత్ క్యారిడర్గా విశాఖపట్నం అనేది మారుతుంది. కాబట్టి మధ్యతరగతి వాళ్ళు కానీ, బిలో మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక సైట్ అనేది ఏంటంటే పర్చేస్ చేసుకుంటే, ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. అది కూడా ఏంటంటే ఇప్పుడు మనకి వాళ్ళ తాలూకు కళను నెరవేర్చాలని సదుద్దేశంతో మనం లైఫ్ మార్ట్ డెవలపర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అందుబాటు ధరలో ప్రోడక్ట్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఈజీగా మాకు ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసే విధంగా వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అనేది ఉండాలి అనేది మేము డిజైన్ చేసుకుని దానికి తగ్గట్టుగానే మా తాలూకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసే ప్రోడక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈరోజు వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్గా ఉన్నారో వాళ్ళకి ఎక్కడో దగ్గర మనము సైట్ కొనుక్కోవాలని ఆలోచనతో ఉన్నారో వాళ్ళకి మనము మోరెవర్గా విశాఖపట్నం మొత్తంలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనకి లైక్ భోగాపురం, లైక్ కొత్త వలస, లైక్ అనకాపల్లి, అంటే ఈ యొక్క సరౌండింగ్స్ ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే నడుస్తుంది. అయితే మెయిన్ ఏంటంటే వాళ్ళకి అనుకూలమైన బడ్జెట్లో ప్రజెంట్ ఇవ్వాలి అని అనుకుంటే మనము పెట్టగలిగే క్యాపబిలిటీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ఒక 20 lakh, 30 lakh, 40 lakh ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేరు. సమ్ పీపుల్ ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో ఉంటారు. సో కొనాలని కోరిక బలంగా ఉంటుంది, కానీ ఎట్ ఏ టైం ఇన్వెస్ట్ చేసేంత మనీ ఉండదు మేడం. అయితే వాళ్ళు లో బడ్జెట్ పీపుల్ వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ కింద దేని సెలెక్ట్ చేసుకుంటారు అంటే గోల్డ్కి వెళ్తున్నారు. అయితే గోల్డ్ అనేది ఏంటంటే వాళ్ళకి ఆప్షన్గా ఇమీడియట్గా కొనుక్కోవచ్చు, వాళ్ళకి రేట్ అనేది మనకి అమ్ముకోవాలన్నా ఇమీడియట్గా అమ్ముకోవచ్చు అని. అయితే ఇప్పుడున్న మనకు నరేంద్ర మోడీ గారు చెప్పిన దాన్ని బట్టి కొద్ది రోజుల వరకు గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా దేని మీద చేయాలి అంటే ల్యాండ్కి మన బడ్జెట్లో ల్యాండ్ వస్తుందా, అంటే ఆ ల్యాండ్ ఎక్కడ వస్తుంది అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి మేడం. అయితే ఆ డౌట్స్ ప్రకారంగా ఈరోజు మనము మీ సమక్షంలో మేము మాట్లాడేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో విశాఖపట్నంలో భూమి ఎక్కడుంది, ఆ భూమిని మనము ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, దాన్ని ఎన్ని రోజుల్లో మనకి దాని తాలూకు రిజల్ట్ బాలాజీ గారు మీరు చెప్పింది 100% రైట్ అండి. వైజాగ్లో భూమి కొనొచ్చా, ఉన్నదా, అందుబాటులో ఉందా, మనం అంత ఇన్వెస్ట్ చేయగలమా? ఎందుకంటే ఇప్పటి వరకు సిటీ ఆఫ్ డెస్టినీ, బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ ఇలా తెలుసు. బట్ ఇప్పుడు ఏంటంటే గూగుల్ సిటీ అయిపోయింది.
సో ఆల్రెడీ సీఎం గారు చెప్పినట్టే గ్లోబల్ సిటీగా మారుతోంది. సో టీసీఎస్ కంపెనీస్ ఉన్నాయి, ఆల్ డెవలప్మెంట్స్, ఇన్వెస్టర్స్ అందరూ వైజాగ్ వైపే చూస్తున్నారు. సో ఒక డెవలప్ సెంట్రలైజ్డ్గా మన సిటీ మారుతోంది. ఇప్పుడు అందరికీ రిగ్రెట్ ఏంటంటే ఈ నెల నుంచి వైజాగ్లో ఉన్నాం, ఒక భూమి కొనుక్కోలేకపోయాం, ఒక ఓన్ హౌస్ అనేది ఏర్పాటు చేసుకోలేకపోయాం, ఇప్పుడు కొందాము అన్నా ఎక్కడ దొరకట్లేదు అని. బట్ మీరేం చెప్తారు? అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అన్నట్టుగా చాలా మంది ఇప్పుడు అదే రిగ్రెట్ అవుతున్నారండి. ఎందుకంటే కొందాము అనుకున్నప్పుడు చూస్తుండగానే రేట్లు మారిపోయినాయి, ఇప్పుడు ఎక్కడ కొనలేని పరిస్థితి ఉంది అని చూస్తున్నారు. అయితే ఈరోజు మనము సిటీ అనేది ఎంత డిస్టెన్స్ వరకు కూడా డెవలప్మెంట్ అయ్యింది. సిటీలో మనము కొనాలని అనుకుంటే సాధ్యపడని విషయం. సో మనకి విశాఖపట్నం నుంచి ఆల్మోస్ట్ ఒక 50 to 100 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్తే తప్ప సామాన్యులకి అందుబాటు ధరలో భూమి దొరకని పరిస్థితి. సో ఆ కాన్సెప్ట్లో మనకు ఏంటంటే అంత దూరంలో వెళ్ళినా ఎటువైపు వెళ్ళాలి అనేది క్వశ్చన్ ఉంటుంది. ఎటువైపు మనకి బడ్జెట్లో వస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆ క్వశ్చన్ ఇప్పుడు ప్రతి ఒక్కరు రైజ్ అవుతుంది. సో దానికి ఇప్పుడు మేము చెప్పేది ఒకటే మేడం, ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఫర్దర్గా డెవలప్మెంట్ అనేది విశాఖపట్నం ఎటువైపు వెళ్తుంది, విశాఖపట్నం తాలూకు సిటీ అనేది మ్యాప్ని మనం చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు కూడా ఎంత డిస్టెన్స్ వరకు మన డెవలప్మెంట్ అయ్యింది, రానున్న రోజుల్లో ఎంతవరకు డెవలప్మెంట్ అవ్వచ్చు అనే దాని మీద ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకుంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది మేడం మనం ఎక్కడ కొనాలి అనేది. ఈరోజు భోగాపురం ఏరియాని మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అంటే అక్కడ కూడా అక్కడి నుంచి ఇంకొక 20-30 కిలోమీటర్లు మనము టువర్డ్స్ మనకి రణస్థలం కానీ పైడిభీమవరం కానీ లేకపోతే విజయనగరం కానీ వెళ్ళినా ఆల్మోస్ట్ అక్కడ కూడా ఎక్కడ కూడా అందుబాటు ధరలో 10,000 రూపాయలు లేనిదే ఈరోజు మనకు ఒక గజం కొనలేని పరిస్థితి. 10,000 రూపాయలు అనేది అయిపోయింది. అయితే మనకి ఒక 200 గజాల సైట్ కొనాలి అన్నా 20 లక్షల అమౌంట్ పెట్టాలి. అయితే మనకి అందరూ పెట్టగలుగుతున్నారు అంటే కొనుక్కుంటున్నారు, కానీ పెట్టలేని లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ నా బడ్జెట్ ఒక 5 lakh, నా బడ్జెట్ ఒక 10 lakh లోపు అనే వ్యక్తులకి కూడా వాళ్ళు మనకి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అన్న సదుద్దేశం మన కంపెనీ. అయితే దాని ప్రకారంగా మేము ఏం చేస్తున్నాము అంటే దానికంటే అందుబాటు ధరలో రేటు ఇవ్వడానికే మేము ప్లాన్ చేస్తున్నామండి ప్లాట్లు వాళ్ళకి. అయితే ఒకటి ఏంటంటే ఈరోజు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ గ్రోత్ వస్తుంది అంటే ఎన్ని రోజులకి. ఇది బిగ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టేస్తున్నాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడో చోట ప్లాట్ కొందాం, ఒక వెంచర్ వాళ్ళని అప్రోచ్ అవుదాం. బట్ ఇది ఎప్పటికీ వెయిట్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు చుట్టాలకి, మేము పలానా చోట కొన్నాం, అది అయిపోతే హ్యాపీ అంటూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏం చెప్తారు అసలు ఎప్పటికల్లా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పిన ఈ సరౌండింగ్ ఏరియా? మెయిన్ ఏంటంటే మనకి విశాఖపట్నానికి మొత్తం టోటల్గా సిటీ అంతా మనం చూసుకుంటే డిస్ట్రిక్ట్ పరంగా కానీ ఒక సైడ్ సముద్రం ఉంది మేడం, సీషోర్ ఉంది. మనము మోరావరి వెళ్ళాలి అంటే టువర్డ్స్ శ్రీకాకుళం వైపు, లేదంటే మనకి విజయనగరం వైపు, లేదంటే అనకాపల్లి వైపు. అయితే ఈ 3 వేసే మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే మనకి ఈరోజు కంపెనీల దృష్ట్యా విశాఖపట్నంలో ఎటువైపు కంపెనీలు వస్తున్నాయి, ఫర్దర్గా రేపు ఇప్పుడు మీరు అన్నట్టుగా గూగుల్ సంథింగ్ మనకి టీసీఎస్ కొన్ని కంపెనీలు ఆల్రెడీ మొన్న సీఎం గారు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అయితే ఈ కంపెనీలు వచ్చి ఇవి రానున్న రోజుల్లో ఇంకెన్ని కంపెనీలు రాబోతున్నాయి, ఆ కంపెనీలకి తగ్గట్టు ల్యాండ్ ఎక్కడ అవైలబిలిటీ ఉంది. మీరు అన్నారు అసలు ల్యాండ్ ఉందా విశాఖపట్నంలో కొనడానికి అని కూడా అన్నారు. రియల్గా చెప్పాలంటే ఏంటంటే ల్యాండ్ మొత్తం ఆల్రెడీ చాలా వరకు సేల్ అయిపోయిందండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా రానున్న కంపెనీలకి కూడా ల్యాండ్ ఒక్కటే దగ్గర ఒక 1000 acres ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అయితే మనకి ఆ ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఏ డిస్ట్రిక్ట్స్ను ఈరోజు మనం విశాఖపట్నం సరౌండింగ్లో అబ్జర్వ్ చేసినట్లయితే అయితే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల పరంగా ఎక్కువ % అనేది ఫిల్ అవ్వడం జరిగింది. ఇంకా మనకి ఎక్కువ అవకాశం ఉంది, రానున్న రోజుల్లో కంపెనీస్ రావడానికి అవకాశం ఉంది అంటే మనకి ఆప్షన్ కనిపిస్తుంది అనకాపల్లి డిస్ట్రిక్ట్. మెట్రో కూడా ఉంది కాబట్టి మెట్రో ప్రాజెక్ట్ కూడా ఉంది, అన్నిటికీ కనెక్టివిటీతో. అయితే అనకాపల్లి అనేది ఒకప్పుడు జిల్లా అనేది విశాఖపట్నం జిల్లాలో ఉండేది, ఈరోజు సపరేట్ జిల్లాగా మారింది. కాబట్టి అనకాపల్లి జిల్లా సరౌండింగ్ మొత్తం అంతా కూడా ఉన్న మండలాలు ఏదైతే ఉన్నాయో రానున్న రోజుల్లో ఏంటంటే గవర్నమెంట్ ఒక మన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు నక్కపల్లి దగ్గర వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఇచ్చిన ల్యాండ్ కానీ రానున్న రోజుల్లో ఒక 1000 to 2000 acres ల్యాండ్ ఇవ్వడానికి అక్కడే అవకాశం ఉంది. సో అక్కడ ప్రజెంట్ ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయి అంటే మనకి కష్టపడి నెతికితే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి తక్కువ మనకి ఒక 5 lakhకి బిలో 5 lakhకి ఒక ప్రోడక్ట్ అనేది 100 square yards దొరుకుతుంది. సో
ఆ కాన్సెప్ట్లో మేము ఆలోచించాం. అంటే మెయిన్ ఏంటంటే ఇన్వెస్టర్కి అందుబాటు ధరలో ఉన్న ల్యాండ్ మేము ఇవ్వాలి అంటే మేము అనకాపల్లి వైపు వెళ్తే బెటర్ అని మాకు అనిపించింది. సో కాన్సెప్ట్ పరంగా అక్కడ వాళ్ళకి ఆ విధంగానే రెస్పాన్స్ ఉంది. జనరల్గా నేను గత 2 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్లో ఉండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈరోజు విశాఖపట్నంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో చేసిన వాళ్ళ కంటికి డెవలప్మెంట్ కనపడినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిందే దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు ఆ కంటికి డెవలప్మెంట్ చూసారా అది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. అంటే బొకాపురంలో ఫైన్ మార్నింగ్ మేము ఒక రోజు మేము 2000కి 2500కి ప్లాట్లు ఇచ్చాం. అంటే ఆ రోజు అక్కడ ఎయిర్పోర్ట్ ఇవ్వలేదు, ఏ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ రాలేదు. నో డెవలప్మెంట్స్. ఆ రోజుల్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు రియల్ ఇన్వెస్టర్స్. సో వాళ్ళు ఈరోజు మంచి రిటర్న్స్ తీసుకుంటున్నారు. ఆ కాన్సెప్ట్లోనే ఈరోజు మనము ఏదైతే ఏరియా అనుకుని చూస్ చేసుకుని వెళ్ళి మనం ప్రోడక్ట్ ఇస్తున్నామో కస్టమర్స్కి, ఆ ప్రోడక్ట్ అనేది రేపు ఫర్దర్గా కంపెనీస్ వచ్చేటప్పటికి 100% మంచి గ్రోత్ రేట్ ఉంటుంది వాళ్ళకి. సో అటువంటి కాన్సెప్ట్లోనే మనము ప్రాజెక్ట్ డిజైన్ చేయడం, కస్టమర్లకు ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. దానికి మోర్ ఓవర్ ఏంటంటే ఇదే ప్లాట్లని వాళ్ళు రానున్న రోజుల్లో ఓన్లీ ల్యాండ్ వాల్యూ పెరగడమే కాకుండా మోర్ ఓవర్ కొంత బెనిఫిట్ కూడా వాళ్ళకి వచ్చేలాగా మనము కొంత ప్లాంటేషన్ తోటి కూడా ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే ల్యాండ్ వాల్యూతో పాటు ఎడిషనల్ ఎప్రిషియేషన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. అయితే ఆ విధంగా మనము మన తాలూకు ల్యాండ్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది మేడం. సో లైఫ్ మార్ట్ నుంచి ఆల్ జోనర్స్ని టచ్ చేస్తుంటారు రెగ్యులర్గా. వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫికేషన్స్ కోసం కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. సో గోవింద్ గారు, కస్టమర్స్ వ్యూ ఎప్పటికప్పుడు ఎలా మారుతోంది? సో ఎప్పటికప్పుడు మీరు కూడా ఒక స్టడీ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు బాలాజీ గారు చెప్పినట్టే చుట్టూ అన్నీ ఉండి డెవలప్మెంట్ ఉంటే అక్కడ కొంటేనే మనకు బెటర్ అనుకునే వాళ్ళు కొంతమంది, బట్ అక్కడ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కానీ ఫ్యూచర్ ఐడియాతో ముందు పెట్టేవాళ్ళు వాళ్ళు తక్కువగా పెడతారు, ఎక్కువగా లాభం పడతారు అన్నట్టు మీరేం చెప్పారు? 100% బాలాజీ గారు చెప్పినట్లుగా సో డెవలప్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసేదానికంటే అసలు ఇన్వెస్ట్మెంట్ అంటేనే డెవలప్ అవ్వనప్పుడు ఇన్వెస్ట్ చేసేది అదే రియల్ ఇన్వెస్ట్మెంట్. సో ఆ విధంగా చూసుకుంటే సో మా వెంచర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్లీ సో అనకాపల్లి నియర్ బై 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మావి ఎగ్జాక్ట్గా 3 లేఅవుట్స్ ఉన్నాయి. సో మేము గత 10 years నుంచి మేము ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నాం. సో ఫస్ట్లో మేము డీల్ చేసేంత 10 acres వరకు మేము డీల్ చేసేవాళ్ళం. నౌ 2025 నుంచి 50 acres 100 acres అని పెద్దవి మేము డీల్ చేస్తున్నాం. సో మా మెయిన్ మిషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద మానవుడికి 2 సెంట్లు అనేది ఉండాలి, అంటే 100 గజాలు అనేది ఉండాలనేది మా తాలూకు మిషన్. కనీస హక్కుల. ఎస్ అండి. లైఫ్ మార్ట్ ఏదైతే డెవలపర్స్ ఉందో ఈ కంపెనీ ద్వారా మేము చేసే మిషన్ ఏంటంటే మెయిన్ థీమ్ అది ప్రతి ఒక్కరికి కూడా మినిమం 100 square yards అనేది ఉండాలి అనేది. సో నా తాలూకు ఆలోచన, మా పార్ట్నర్ తాలూకు ఆలోచన. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ ప్లాట్ కావాలంటే ఓపెన్ ఇస్తున్నాం, లేదు దాని మీద ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కావాలంటే 8 రెడ్ శాండిల్స్తో కూడా ఇస్తున్నాం, కొన్ని మ్యాంగో ట్రీస్తో ఇస్తున్నాం. ఓకే, సో వాళ్ళ తాలూకు ఆలోచన విధానం బట్టి ల్యాండ్ వాల్యూతో పాటు ఫర్దర్గా దాని మీద ఒక 10 to 12 years టైంలో దానివల్ల ఎక్స్ట్రా ఒక 30 to 40 lakh వచ్చేటట్లుగా మేము డిజైన్ చేస్తాం. సో మీరు చెప్పినట్టు కొంతమందికి ఓపెన్ ప్లాట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి మన దగ్గర ఇంత అమౌంట్ ఉంది, రిటైర్మెంట్ అమౌంటో లేకపోతే ఇంకా పిల్లల ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంటో, ఇది ఒక చోట పెడదాం, ఒక బెనిఫిట్ అనేది ఎవ్రీ మంత్ మనకి రావాలి అనుకునేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ రెడ్ శాండిల్ వీటిపైన ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసి వాళ్ళకి బెనిఫిషియర్స్కి ఇస్తూ ఉన్నారు కదా, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు బాగుందా? చాలా చాలా బాగుంది మేడం. సో ఓపెన్గా చెప్పాలంటే 100 to 100 square yards తీసుకోవాలనుకున్న మా తాలూకా కస్టమర్ దేవుళ్ళు ప్రతి ఒక్కరు కూడా 300-400 square yards తీసుకుంటున్నారు. ఎందుకు అంత తీసుకోగలుగుతున్నారంటే సింపుల్, మాది చాలా తక్కువ రేట్లో మేము ఇస్తున్నాం. ఓకే, చాలా తక్కువ రేటుకి మేము ఇస్తున్నాం ఒకటోది. రెండోది మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 40 అడుగులు 66 అడుగులు రోడ్లతో ఇస్తున్నాం మేము. అండ్ బస్సు స్పెషాలిటీ కరెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనకి తార్ రోడ్డు కానుకొని మన లేఅవుట్స్ ఉంటాయి మేడం. సో మనవి ఎగ్జాక్ట్గా 3 లేఅవుట్స్ కూడా అనకాపల్లికి నియర్ బై 20 kilometers డిస్టెన్స్ మనం ఏదైతే మనం ఇస్తున్నాం ప్రెసెంట్. సో అవన్నీ కూడా మనం ఇందులో ఉన్నటువంటి వీడియోలు కూడా చూడొచ్చు. సో ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు మా కస్టమర్ దేవులు కూడా చాలా మంది చూస్తారు. సో మరొకసారి మీరు చూడొచ్చు. సో అది మేడం. బాలాజీ గారు, గోల్డ్ పర్చేస్ పైన మాల్స్లో ఫెస్టివల్ ఆఫర్స్ ఇస్తున్నట్టు రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇవ్వకూడదు? అంటే చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కదా, వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు కదా, అట్లా ఏమైనా ఇస్తున్నారా? డెఫినెట్లీ మేడం. ఎందుకంటే సార్ మీరు ఏదైనా మాకు ఆఫర్ ఇవ్వచ్చు కదా, మనము కంపెనీ తరపు నుంచి ఏదో ఒక ఆఫర్ పెడితే అది ఇంకా
ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది కదా దాన్ని మేము యూటిలైజ్ చేసుకుంటాము అని అంటున్నారు. దానికి గాను మనము యాక్చువల్గా ఏంటంటే లైఫ్ మార్ట్ కంపెనీ తరపు నుంచి మనం వినాయక చవితి ఒక ఆఫర్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. ఆ వినాయక చవితి ఆఫర్ అనేది ద్వారా ఎవరైతే మన క్లయింట్స్ మన దాంట్లో ఎంటర్ అవుతున్నారో వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ ప్లాట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. మోర్ దాన్ వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం అనేది మనము ఆ అడిషనల్ ప్లాట్ కొనుక్కోవడానికి కూడా అవకాశం అవుతుంది. అది దాని గురించి మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మన గోవింద్ గారు ఒకసారి చెప్తారు ఆఫర్ గురించి. ఖచ్చితంగా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మనం లాస్ట్ ఇయర్ వచ్చేసరికి దసరాకి ఒక ఆఫర్ పెట్టున్నాం మేడం. సో అదే ఆఫర్ని ఈ వినాయక చవితికి, ఇప్పుడు ఏళ్ళు వినాయక చవితికి కూడా సో మన కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా సో తీసుకున్న వాళ్ళకి కొత్త వాళ్ళకి అందరికి కూడా అనుకూలంగా ఉండేలాగా మనం ఇది డిజైన్ చేసాం. సో అది ఏమీ లేదు, సింపుల్ మేడం. ఎవరైతే మన దీంట్లో లక్కీ డ్రా ఆఫర్ అనేది మనం పెట్టున్నాం ఈ వినాయక చవితికి, ఎగ్జాక్ట్గా మనకి ఇది 100 days అంటే 3 months. ఓకే, June 1st నుంచి ఇది స్టార్ట్ అవుతుంది లక్కీ డ్రా అనేది. సో ఈ లక్కీ డ్రాలో ఎవరైనా సరే పాల్గొనాలనుకున్న వాళ్ళు సో స్టార్టింగ్ వాళ్ళు 25,000 రూపీస్తో వాళ్ళు రిజిస్ట్రేషన్ కూపన్ అనేది ఉంటుంది. సో ఆ కూపన్ తీసుకుంటారు. ప్రతి 100 square yardsకి వాళ్ళకి ఒక కూపన్ అనేది వస్తుంది, లక్కీ డ్రా కూపన్. ఎన్ని 100 square yards తీసుకుంటే వాళ్ళకి అన్ని కూపన్స్ అనేవి వస్తాయి. అది కస్టమర్ సమక్షంలో అందరితో కలిపి ఒకరోజు మేళలాగా మనం ఆ వినాయక చవితి రోజున ఎగ్జాక్ట్ గా 12 గంటలకి సో డ్రా బాక్స్ లో ప్రతి ఒక్కరు కూపన్స్ అందులో వాళ్ళు వేస్తారు. సో వినాయక చవితికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. అదే రోజు అందరూ వస్తారు, అదే రోజు అందరు కూపన్స్ వాళ్ళు బాక్స్ లో వేస్తారు. ఆ రోజే ఫస్ట్ డ్రా అనేది సెకండ్ డ్రా అనేది మనం తీస్తాం. ఫస్ట్ సో అందరి సమక్షంలోనే ఆ డ్రా ఉంటుంది 100%. లాస్ట్ ఇయర్ మనం చేసింది కూడా ఒక ఇందులో మనం చిన్నది కూడా చూపిస్తున్నాం, బిట్ కూడా మీరు చూడొచ్చు, అంటే ఏ విధంగా చేసామనేది కూడా చూడొచ్చు. అండ్ మొదటి బహుమతి 100% డిస్కౌంట్, రెండవ బహుమతి 75% డిస్కౌంట్, మూడవ బహుమతి 50% డిస్కౌంట్, నాలుగవ బహుమతి 25% డిస్కౌంట్. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి 1 gram గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అయ్యో మేము ముందే కొనేసామే, ఈ లక్కీ డ్రాలో మేము పార్టిసిపేట్ చేయొచ్చా అనుకునే వాళ్ళకి? సో ఇది June 1st నుంచి కదా మేడం. సో ఫస్ట్ కొనుక్కున్నా అది వాళ్ళకి మంచిది. ఇప్పుడు మళ్ళీ ఈ లక్కీ డ్రాలో పాల్గొనడం వల్ల ఏంటంటే లక్కీ డ్రా అనేది ఒక ఎంకరేజ్మెంట్ పర్పస్. ల్యాండ్కి లక్కీ డ్రా అనేది సెకండరీ మేడం, బట్ ఇది ఒక ఎంకరేజ్మెంట్ పర్పస్లో మనం ఇస్తున్నాం కస్టమర్ దేవుళ్ళకి. కానీ సో మళ్ళీ అగైన్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, చేయొచ్చు, వాళ్ళకి ఆఫర్ అనేది రావచ్చు. ఓకే, గ్రేట్. సో ఎవరు నిరుత్సాహపడకుండా అందరికీ ఎంకరేజ్మెంట్ అనేది. ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మి గారు, సో ఎంతమంది అయితే ఇందులో మినిమం ఒక 50 members వరకు కూడా లక్కీ డ్రాలో ప్లస్ ఉంటారు. 50 members మేము అనుకుంటున్నాం ఈ 100 daysలో. సో ఇన్ కేస్ వాళ్ళకి ఫస్ట్ డ్రా సెకండ్ డ్రా వాళ్ళకి రాలేదు, నిరుత్సాహపడకుండా ఏదైతే వాళ్ళు 25,000 రూపాయలు పే చేశారో వాళ్ళు రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు వాళ్ళ తాలూకు ప్రాపర్టీ ఎంతైతే తీసుకున్నారో అందులో 25,000 రూపాయలు తగ్గించడం కూడా జరుగుతుంది. సో దెర్ ఈస్ నో లాస్. ఓకే, జీరో లాస్ అండి, అంతే. ఎస్ మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ కొనుక్కోవాలని ఆలోచన ఉంటే చాలు మేడం, అంతా బెనిఫిట్ ఆలోచన. సో ఈ పర్టికులర్ డేట్ లో ఈ లక్కీ డ్రా ఈ కాన్సెప్ట్ పెట్టడం వల్ల ఏంటంటే నెగ్లిజెన్సీ లేకుండా కొంచెం ఎంకరేజబుల్ గా వచ్చి వాళ్ళు చేయడానికి బాగుంటుంది. సో గ్రేట్ ఐడియా. వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకోవచ్చు 100%. ఎందుకంటే సో కంప్లీట్గా 100% ఫ్రీ అనేది ఇవ్వడం అది చిన్న మాట కాదు మేడం. సో 100 square yards వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. రెండోది సెకండ్ విన్లో వచ్చిన వాళ్ళకి కూడా 50% సేవ్ అవుతుంది. వాళ్ళు పెట్టే 25,000 కూడా అది వృధా కాదు, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకి వచ్చేసరికి అడ్వాన్స్, టోకెన్ అడ్వాన్స్. అది బాలాజీ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. సో వైజాగ్లోనే కొనవసరం లేదు, వైజాగ్లో కొనే అంత పెట్టుబడి మీ దగ్గర లేకపోతే వరి కూడా అవ్వవసరం లేదు. ఎందుకంటే అనకాపల్లి లాంటి ప్రాంతంలో ఫ్యూచర్ ఆల్రెడీ అక్కడ కూడా డెవలప్మెంట్ కనపడుతోంది. సో సరౌండింగ్లో అన్నీ కూడా కంపెనీసే ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. సో అన్నిటికీ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. 3 locations మన వెంచర్స్ ఉన్నాయి అన్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఎక్కడండి? ఒకటి రావికంత మండలంలో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేడం, అనకాపల్లి డిస్టిక్ రావికంత మండలంలో. ఒకటి బుచ్చేపేట మండలంలో మనకి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము బుచ్చేపేటలో ఉన్న ఒక ప్రాజెక్ట్, మండలంలో ఉన్న ఒక ప్రాజెక్టు, రావికంత మండలంలో ఉన్న 2 ప్రాజెక్టులు. ఈ 3 ప్రాజెక్టులని మనం మా లక్కీ డ్రాలో కస్టమర్లకి ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా కస్టమర్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా ఆన్ ది స్పాట్ చేయించుకోవచ్చు అండి, దానికి ఏమీ లేట్ ఏం లేదు. అయితే ఒకటి ఏంటంటే ఒకవేళ ఇన్ కేసు మనం పెట్టిన 3 months టైం లోపల వాళ్ళ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా వాళ్ళ లక్కీ డ్రా ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ కూపన్ని వాళ్ళు 100% వినాయక చవితి రోజు వాళ్ళు ఒకవేళ యూజ్ చేసుకుంటున్నప్పుడు లక్కీగా వాళ్ళకే
ఈ యొక్క గిఫ్ట్ అనేది వచ్చినట్లయితే వాళ్ళు ఎడిషనల్గా వాళ్ళ ప్లాట్ ఇంకొక ప్లాట్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. దేవుడు మనకి ఆది దేవుడైన వినాయకుడు వాడికి ఇంకొక ప్లాట్ ఇచ్చారని ఆనందంగా తీసుకుంటారు వాళ్ళు. సార్ రెగ్యులర్ గా మేము చాలా వీడియోస్ చేసినప్పుడు అందరూ అంటుంటారు రియల్ ఎస్టేట్ వీడియోస్ ఎప్పుడు చూసినా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకే ఉంటాయి మేడం, బట్ కొనలేని వాళ్ళు కొనాలి అనుకున్నా మా కెపాసిటీ సరిపోలేదు అన్న వాళ్ళకి అదొక పెద్ద కలగానే ఉండిపోతుంది. సో మా పరిస్థితి ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు కొనవచ్చా? వాళ్ళలో మీరు ఏ రకమైన కాన్ఫిడెన్స్ ఇస్తారు? డెఫినెట్గా కొనొచ్చు మేడం. ఎందుకంటే ఇప్పుడు మన ప్లాట్స్ అన్నీ కూడా అరౌండ్ 3 lakh 4 lakh 4.5 lakh ఈ రేంజ్ కేటగిరీలో రేట్లో ఉన్నాయి. కాబట్టి ఇవి వాళ్ళు ఎవరైతే గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నారో ఈ రోజు గోల్డ్ కొనాలంటే 2 తులాలు గోల్డ్ కొంటే మన దగ్గర ఒక ప్లాట్ వచ్చేస్తుంది మేడం. ఒక 2 తులాలు గోల్డ్కి పెట్టి సింపుల్ గా చెప్పారు, సింపుల్గా ఒక ప్లాట్ అనేది వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. దానికి కూడా మనం ఏం చేస్తున్నామంటే దానికి ఒక గవర్నమెంట్ వాల్యూలో 50% వరకు వాళ్ళు ఏదైతే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారో ఆ రేట్లో 50% వరకు మనము బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయడం. అంటే దట్టు ఫామ్ ల్యాండ్కి లో బడ్జెట్లో ఉన్న ప్లాట్లకి కూడా మనము బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నామంటే దట్ ఈస్ ఇన్వెస్టర్కి ఇంకేం కావాలి మేడం? సో ఈ ప్రాసెసింగ్ అంతా కూడా మీరు చూస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ప్లాట్ వాళ్ళు పర్చేస్ చేసుకోవడానికి ఎవరైతే మనకు క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి సిబిల్ ఉండవలసిన పని లేదు. సిబిల్ కూడా వాళ్ళు ఒక 700-750 ఉండవలసిన పని లేదు. వాళ్ళకి ఫర్దర్గా వేరే లోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోన్ ఎవరు అలా ఏం లేదు. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మనం. ఈరోజు లోయర్ మిడిల్ క్లాస్ బిలో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా వాళ్ళ తాలూకు పిల్లల కోసం రేపు పొద్దున్న వాళ్ళకి ఒక ప్రాపర్టీ ఒక అసెట్ని వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతారు మేడం. ప్రతి ఒక్కరికి కొనుక్కోవడానికి అయితే అనువుగా మనము ఈ డిజైన్ చేయడం జరిగింది. ఈవెన్ దో బ్యాంక్ నుంచి కూడా వాళ్ళు తీసుకున్న అమౌంట్ని పే చేసుకోవడానికి మనకి ₹1 ఇంట్రెస్ట్ రేట్లో వాళ్ళకి 36 months ఈఎంఐస్లో కట్టుకోవడానికి టైం ఇస్తున్నాం. అంటే హ్యాపీగా 3 సంవత్సరాల పాటు వాళ్ళు తీసుకున్న అమౌంట్ని కట్టుకోవచ్చు. ఇది 100 square yards తీసుకున్న పీపుల్కి కానీ లేకపోతే మోర్ దెన్ 100 200 300 500 తీసుకున్న పీపుల్కి కానీ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది మేడం. సూపర్ అండి. మీరు ఎంత డీటెయిల్గా చెప్తే 2 తులాలు గోల్డ్ పర్చేస్ చేయడానికి అలా గోల్డ్ షాప్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు డైవర్ట్ అయ్యి ఇలా లైఫ్ మార్ట్కి వచ్చేయచ్చు హ్యాపీగా, అంతే కదా? గోల్డ్కి తరుగు ఉంటుంది మేడం, ల్యాండ్కి తరుగు ఉండదు. సూపర్. ఇది స్థిరాస్తి కాదు, ఇది స్థిరాస్తి 100%. ఎందుకంటే ఎవరైతే చాలా ఫ్యామిలీస్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇది ఫ్యూచర్ పరంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు లేదా మ్యారేజ్ పరంగా అవ్వచ్చు అట్లీస్ట్ 100 square yards కానీ ఒక 200-300 వాళ్ళ పేరున ఇచ్చినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్ భవిష్యత్తు పరంగా కూడా చాలా బాగుంటుందండి. సార్ మీరు లైఫ్ మార్ట్ డెవలపర్స్ ఇంత సక్సెస్ఫుల్గా వెళ్ళటానికి కారణం ఏంటంటే ప్రతిసారి కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ప్రస్తుతం ఉన్న నీడ్ ఏంటి చూసి మీ వెంచర్స్ ఆ ప్లేస్లో ఎక్కువగా స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడున్న అందరూ హెక్టిక్, కొంచెం సిటీకి దూరంగా ఉండాలి, సిటీకి దగ్గరగా ఉంటున్నట్టు ఉండాలి. ఈ 2 రకాల వెర్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రకంగా మీరు ఎట్లాంటి కేర్ తీసుకుంటారు? అంటే ఏం లేదు మేడం, ఎవరైనా ఇన్వెస్టర్ బేసిక్గా ఆలోచించేది ఏంటంటే వాళ్ళ సైట్కి వాళ్ళు ఎనీ టైం వెళ్ళగలడానికి స్కోప్ ఉందా అదే చూస్తారు. అంటే వాళ్ళు సైట్కి వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉందా, ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా మనము సైట్ దగ్గరికి వెళ్ళడానికి బాగుంటుంది అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. జస్ట్ లైక్ తనకి నియర్ బై సైట్కి స్కూల్స్ ఉన్నాయా, కాలేజెస్ ఉన్నాయా, బస్ స్టాండ్ ఉందా, రైల్వే స్టేషన్ ఉందా, ఇవే ఆలోచిస్తారు మేడం. అయితే ప్రతి ఒక్కరికి కూడా దానికి అనుగుణంగా మన సైట్లో మనం డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్గా మన సైట్స్ అన్నీ కూడా బస్సు వెళ్ళే ఏదైతే బ్లాక్ టాప్ రోడ్ ఉంటుందో దాని పక్కనే ఉంటాయి. అంటే ఈవెన్ సో హ్యాపీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకుని కూడా వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చండి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైతే మనము పెట్టింది కాదు, అది గవర్నమెంట్ సంబంధించిన ఆర్టీసీ ఉంది అంటే వాళ్ళు చక్కగా వాళ్ళు బస్సు ఎక్కుతారు, సైట్ దగ్గర రోడ్డు మీద దిగుతారు, సైట్లోకి వెళ్తారు. ఆ ఫెసిలిటీ ఎప్పుడైతే ఇది ఎంత బాగుంటుందంటే ఎక్కడ కొన్నారంటే ఎక్కడ కొన్నాను లేరా అన్నట్టు కాకుండా ఇగో ఇక్కడ కొన్నానని వెళ్ళి చూపించవచ్చు హ్యాపీగా ఫ్యామిలీకి. అయితే అటువంటి కాన్సెప్ట్లో మన దగ్గర మన సైట్స్ మనం తీసుకోవడం జరిగిందండి. అంటే ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ పీపుల్కి ఏది అవసరం అవుతుందో దానికి అనుగుణంగానే మన సైట్లో మనం ఇవ్వడం ప్రోడక్ట్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వరకు దాని సరౌండింగ్లో సైట్ సరౌండింగ్లో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసెస్ ఉన్నాయి, గవర్నమెంట్కి సంబంధించిన అన్ని ఆఫీసెస్ ఉన్నాయి. అంటే మీరు అన్నట్టుగా ఈరోజు సిటీలో ఉన్నదానికంటే రేపు పొద్దున సిటీ బయటే బాగా డెవలప్మెంట్ అవుతుంది మేడం. ఎందుకంటే సిటీలో ఉన్న గ్రోత్ రేట్ ఏదైతే ఉందో
ఒక పర్టికులర్ సిచ్యువేషన్ తర్వాత అది స్టాగ్నేట్ అయిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రారు జనం. అయితే మీరు కొద్ది రోజుల తర్వాత విశాఖపట్నం ఇలా ఉండదు, మనము మెట్రో రాబోతుంది. ఇప్పుడు మనకు మెట్రోపాలిటన్ సిటీస్ ఏదైతే మనకి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, మన కలకటా ఇవి ఉన్నాయో, చెన్నై లాంటివి, అలా ఆ విధంగా మనము విశాఖపట్నం డెవలప్ అవుతుంది. ఆ క్రమంలో మనకి ఈరోజు భోగపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా రేపు ఎవరు మధురవాడ అంత డెవలప్ అవుతుందని అనుకోలేదు కదా సార్. విజయనగరం టు మధురవాడ చూస్తే గనుక భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అందరూ ఫుల్ హ్యాపీ. పేరే వినలేదు అంటే భోగాపురం అనే పేరు అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే వైజాగ్ నుంచి అంత దూరమా, అక్కడికి ఎవరు వెళ్తారు అని. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉన్నాం మేము, చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారు. అవును మేడం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే నేను సిటీలో ఉండాలని ఆలోచిస్తారు. కానీ సిటీయే రేపొద్దున బయటకు వెళ్ళిపోతుంది. సిటీ జనాలు బయటకు రాబోతున్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్లో మెట్రో మనకి కోరంపాలెం నుంచి కొమ్మది వరకు ప్లానింగ్ ఏదైతే జరుగుతుందో, సెకండ్ ఫేజ్లో కొమ్మది నుంచి భోగపురం వరకు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఫేజ్లో మనకి కోరంపాలెం నుంచి అనకాపల్లి వరకు మెట్రో వెళ్తుంది. అంటే ఇన్ బిట్వీన్ ఎటు వచ్చినా దాదాపు చాలా ఒక 50 to 80 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది రేపు పెరిగితే మరి మోరోవర్ ఏంటంటే ల్యాండ్స్ అని ఎక్కడ దొరుకుతాయండి, కష్టం అవుతుంది. అంటే ఈరోజు మన ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద ఉందా అన్నదే ప్రతి ఒక్కరు చూసుకోవాలి. సో ముందు చూపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది ఫాలో అవ్వాలి డెఫినెట్గా మేడం. ఎందుకంటే నేను చూస్తున్న రోజుల్లో ఆటోమేటిక్గా ఏంటంటే కంప్లీట్గా కనెక్టివిటీస్ వచ్చిన ఏరియాస్ అన్ని బాగా డెవలప్ అయ్యాయి మేడం. ఈరోజు కనెక్టివిటీ ఉందా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒకప్పుడు మనకి పెందుర్తి వెళ్ళాలంటే సింగిల్ రోడ్డు ఉండేది, ఈరోజు BRTS రోడ్స్ పడ్డాయి. అలాగే రేపు మనకి హైవేస్ 6 lanes చాలా ఏరియాలో మనకి ఇప్పుడు పెందుర్తి అనకాపల్లి టు ఆనందపురం హైవే కావచ్చు. ఇప్పుడు రానున్న రోజుల్లో మనకి ఏంటంటే నక్కపల్లి మన రాంబెల్లి నుంచి భోగాపురం వరకు సెమీ రింగ్ రోడ్ రాబోతుంది. ఆ సెమీ రింగ్ రోడ్ వస్తే మనకు సిటీ అంతా కలిసిపోతుంది మేడం. ఎందుకంటే అది 100 కిలోమీటర్ డిస్టెన్స్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి అనకాపల్లి నుంచి చోడవరం, కొత్త వలస మీకు భోగాపురంకి కనెక్టివిటీ అవుతుంది. ఈ కనెక్టివిటీ లైన్స్ అన్నీ కూడా మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న రోడ్స్ని కనెక్టివిటీ చేసుకుంటూ వెళ్తాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఆ సరౌండింగ్లో ఇల్లులు అనేది డెవలప్ అవుతాయి, ఊరు డెవలప్ అవుతుంది. అంటే ఫర్దర్గా ఏంటంటే సిటీలోకి ఉండడం కంటే నేను ఒక ఓన్ హౌస్ నేను కట్టుకుని నేను ఎవరికి రెంట్ పే చేయక్కర్లేకుండా నా ఇంట్లో నేను ఉండగలుగుతాను అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటారు. కాబట్టి డెఫినెట్గా సో మీరు ఇంత ప్రాక్టికల్గా చెప్తే 100% ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ, ఎందుకు గోల్డ్ కన్నా ముందు భూమి దగ్గరికి వెళ్ళిపోదాం, మన ఓన్ చేసేసుకుందామని. సార్ మీరు చెప్పిన ఈ ఆఫర్ ఏదైతే వినాయక చవితికి మనం ఇస్తున్న లక్కీ డ్రా, సో 25,000 రూపీస్ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? మనకి ఆఫీస్ వచ్చి ఇక్కడ బిర్లా జంక్షన్ ఉంది. మనకి డైరెక్ట్గా ఏంటంటే మనకి అప్రోచ్ అవి సైట్ అది వస్తే మనం ప్రాజెక్ట్ చూపిస్తాము. ప్రాజెక్టు వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు పర్టికులర్ ప్లాట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ ప్లాట్ని మనము దాన్ని మెన్షన్ చేసుకుంటూ వాళ్ళకి లక్కీ డ్రా కూపన్ ఇవ్వడం జరుగుతుంది. లక్కీ డ్రాలో వాళ్ళు విన్ అయినా లేకపోతే విన్ కాపోయినా వాళ్ళకు గిఫ్ట్ రాపోయినా సేమ్ ప్లాట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ప్లాట్ వాళ్ళు హోల్డ్ చేసుకుంటున్నారో సేమ్ ప్లాట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మేడం మనకి వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే చాలా దగ్గర మళ్ళీ లక్కీ డ్రా పెడతారు కానీ ఏదో ఒక ఒకే ప్రోడక్ట్కి పెడతారు. అంటే ఆ ప్రోడక్ట్కి వాళ్ళు డిజైన్ చేశారు, అదే ఇస్తారు, దాన్నే కొనుక్కోవాలి. కానీ ఇక్కడ వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్ ఇస్తున్నాం. సో అల్టిమేట్ గా మీ థాట్ ఏంటంటే కస్టమర్ లాస్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ మేడం. అయితే వాళ్ళకి నచ్చిన ఏరియాలో వాళ్ళు కొనుక్కోమంటున్నాము, ఈ ఆప్షన్ కూడా యూటిలైజ్ చేసుకోమంటున్నాం. అయితే జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ల్యాండ్ కొనుక్కోవాలి అని అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన బడ్జెట్లో ఎక్కడొస్తుంది అని మీ సమక్షంలో ఈరోజు మన ప్రేక్షకులకు అందరికీ తెలియజేస్తున్నాము. వాళ్ళకి అనుకూలమైన బడ్జెట్లో మనము ల్యాండ్ ఇస్తున్నాం. కాబట్టి మాకు అప్రోచ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వాళ్ళు ఒక భూమి లేని ప్రతి ఒక్కరికి ఒక 2 సెంట్ల సైట్ అనేది హ్యాపీగా కొనుక్కోవచ్చండి. సో డ్రీమ్ హౌస్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చండి. వాళ్ళకి ఏదైతే ల్యాండ్లో కొద్ది పర్టికులర్ టైం వరకు కూడా వాళ్ళు ఏదైతే దాని మీద ప్లాంటేషన్ ఉందో ఆ ప్లాంటేషన్ మీద వచ్చే బెనిఫిట్ తోటి చక్కగా వాళ్ళు మళ్ళీ ఎక్కడి నుంచి అమౌంట్ తీసుకోకుండా దాంతో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. అంటే ఈరోజు ల్యాండ్ ఎవరైతే రిజర్వ్ చేసుకుంటారో వాళ్ళు ల్యాండ్ ఉంచుకుంటారో ఫర్దర్గా వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ పైన మళ్ళీ మనీ రొటేట్ అవుతూ వాళ్ళకి తిరిగి వస్తుంది
అంటే హ్యాపీ కదా. హౌస్ వస్తుంది మేడం, ఎందుకంటే ఈ అమౌంట్ తోటే వాళ్ళ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో ల్యాండ్ కొనడం ఒక ఎత్తు అయితే ఇల్లు కట్టుకోవడం వాళ్ళు అమౌంట్ పెట్టాలి. అంటే ఆ అమౌంట్ పెట్టడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ ఎందుకు వచ్చిందంటే దానివల్ల మేడం. నేను ల్యాండ్కి ఎక్కువ రేట్ పెట్టి కొనాలి, తర్వాత మళ్ళీ దానికి ఎక్కువ రేట్ పెట్టి ఎక్కువ అమౌంట్ పెట్టి ఇల్లు కట్టుకోవాలి, దాని బదులు నాకు డైరెక్ట్గా రెడీమేడ్ అపార్ట్మెంట్ వస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఉండొచ్చు కదా అనే ఆలోచనలో ఈరోజు అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. కానీ ఏ రోజుకి కూడా ఆ అపార్ట్మెంట్ కల్చర్ నుంచి వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇల్లులో వాళ్ళు ఉండాలి అనే ఆలోచన చాలా వేరియేషన్ ఉంటుంది, చాలా మందికి ఉంది. కాకపోతే వాళ్ళు కొనుక్కోలేని పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెకండ్ చాయిస్ దేనికి చూస్తున్నారంటే గోల్డ్కే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక 50,000 ఒక 1 lakh 2 lakh ఉందంటే స్ట్రైట్గా వెళ్ళి ఏ ఖజానాకో ఎక్కడికి వెళ్ళి గోల్డ్ కొనుక్కుంటున్నారు. దానికి కంటే ఈరోజు భూమి ఉండడం వల్ల వాళ్ళు ఫర్దర్గా రేపు వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది మేడం. ఇది స్థిరాస్తి కాబట్టి ఏంటంటే మనకి మనుషులు విపరీతంగా రోజు రోజుకి పెరుగుతున్నారు, కానీ భూమి అనేది ఎంత ఉందో అంతే ఉంది, పెరగట్లేదు. కాబట్టి త్వరపడాలి. ఈరోజు లిమిటెడ్ ప్రోడక్ట్కి మనము ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అన్లిమిటెడ్ ప్రోడక్ట్కి వెళ్లకుండా భూమి అనేది లిమిటెడ్, మనుషులు అన్లిమిటెడ్. సో కాన్సెప్ట్ పరంగా చక్కగా సూపర్ వెల్ సెడ్. అందువల్ల మనము ప్రతి ఒక్కరికి కూడా మీ సమక్షంలో చెప్పేది ఒకటే, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న సైట్ 100 square yards నాకంటూ ఒక ఓన్ స్థలం ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. చక్కగా మంచి మీ బడ్జెట్లో మీకు ఒక మంచి సైట్ మనం ఇవ్వడం జరుగుతుంది. చక్కగా సో ఇంత ప్రాక్టికల్గా ఉంటారు కాబట్టి లైఫ్ మోర్ డెవలపర్స్ జనాలకి అంత దగ్గరగా ఉంది, అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. సో గోవింద్ గారు ఇప్పుడు బాలాజీ గారు చెప్పినట్టే మన వెంచర్స్ ఎప్పుడు కూడా ఎటువైపు చూసినా అన్నిటికీ కనెక్టివిటీగా ఉంటాయి. కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అని చెప్పి. బట్ చాలా మంది ఆలోచన వైజాగ్ సరౌండింగ్ లో ఉంటే బాగుంటాం మనం, సో అనకాపల్లి అంటే ఇది మళ్ళీ దూరం కదా అని అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు? సో హైదరాబాద్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఒక 5 years, ఒక 10 years, 6 years బ్యాక్ చూసుకుంటే సో 100 kilometers వరకు కూడా హైదరాబాద్ లోకల్ పరిమితిలోనే ఉండేది. ఈరోజు మెట్రో వచ్చిన తర్వాత ఒక 200+ వరకు లోకల్ పరిమితిలోనే ఉంది మేడం. సో అలాగనే నవేడేస్ మన వైజాగ్ చూసుకుంటే ఇప్పుడు ఒక 60 kilometers వరకు కూడా వైజాగ్ లోకలే మేడం. ఎందుకంటే వైజాగ్ కూడా ఒకనొకప్పుడు జిల్లా ఉండేది, ఈరోజు అనకాపల్లి ఒక జిల్లాగా మారింది. అండ్ ఇప్పుడు మనకి వైజాగ్ కొద్ది రోజుల్లో మెట్రో వస్తుంది. సో అది వచ్చిన తర్వాత మంది కూడా 200 kilometers వరకు మనది లోకల్ పరిమితిలో ఉన్నారు, డిస్టెన్స్ తగ్గిపోయినట్లే మేడం. సో అలా చూసుకుంటే మనది ఎగ్జాక్ట్ వైజాగ్ బస్ స్టాండ్ నుంచి మన లేఅవుట్కి 60 kilometers. అంటే మన అక్కడ బస్సు ఎక్కిన వాళ్ళు డైరెక్ట్గా మన సైట్లోనే దిగొచ్చు మేడం. అలాంటి ఆపర్చునిటీ మనం క్రియేట్ చేస్తున్నాం. సూపర్ గ్రేట్ అండి. సో బాలాజీ గారు, గోవింద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే ఈ డౌట్స్ నావే కాదు, అఫ్ కోర్స్ నేను ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి అంటే నాకు వచ్చే డౌట్లు కూడా ఇవి. చాలా మంది పబ్లిక్ కూడా అదే చెప్తూ ఉంటారు, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇవన్నీ మీ నుంచి మాట్లాడి డీటెయిల్ ఇద్దాం అనుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ మేడం. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, మీకు సుమన్ టీవీ వాళ్ళకి. సో ఎందుకంటే మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా మందికి ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఉంటుంది, రైట్ వేలో ఎక్కడ పెట్టాలి, ఎలాంటి మంచి లేఅవుట్స్లో వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి ఆపర్చునిటీ తెలియజేసినందుకు మీ ద్వారా లక్ష్మి గారు, మీకు పేరు పేరు సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్. సుమన్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి మా లైఫ్ మట్ డెవలపర్స్ తరఫున.